ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎవరు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారనేది మనం గమనించినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాటలు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలి, కపటంగా ప్రమాణం చేసేవారుగా ఉండకూడదు, మన చేతులు నిర్దోషమైన చేతులుగా ఉండాలి, మన హృదయం కూడా శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము సమృద్ధిగా పొందేటటువంటి వారంగా ఉంటామని లేఖనాలు బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ 4 గంటల అనుభవంలోనికి మనం రాగలిగితే దేవుడు మనల్ని సంపూర్ణంగా ఆశీర్వదించేటటువంటి వాడుగా ఉన్నాడని మనం ఎరుగుతున్నాం. కాబట్టి మనము కూడా ఆ రీతైనటువంటి అనుభవాలు కలిగి దేవుడిచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం పొందుదుముగాక.